హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. దిస్ ఇస్ సాయిబాబా తుర్పాటి. ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్ 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎస్బీఐ క్లర్క్ 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ మనం చూసినట్టయితే, సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి 10th, 11th, 12th అండ్ 13th జూలైన మనకి ఎగ్జామ్ అనేది జరిగినాయి. ఓకే, సో డిఫరెంట్ స్లాట్స్ ఉన్నాయి. సో డైలీ 4 స్లాట్స్ చొప్పున టోటల్గా 16 స్లాట్స్ అనేవి మనకి కండక్ట్ చేయడం జరిగింది. సో వీటి యొక్క అనాలిసిస్ చూసినట్టయితే మనకి 10th, 11th, 12th అండ్ 13th రీజనింగ్ వచ్చేసరికి ఈజీ ఈ విధంగా మనకి ఓవరాల్గా రీజనింగ్ సెక్షన్ వచ్చేసరికి ఈజీ లెవెల్లో ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్ కూడా 10th అండ్ 12th, 11 అండ్ 13th కూడా మనకి ఎగ్జామ్ అనేది ఈజీ లెవెల్లో ఉంది. సో ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఈజీ లెవెల్లోనే ఉంది. బట్ చేంజ్ అనేది మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోనే జరిగింది. సో క్యాలిక్యులేటివ్గా ఇచ్చాడు బాగా. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం అన్ని క్యాలిక్యులేటివ్గానే ఇవ్వడం జరిగింది. సో నార్మల్ సింప్లిఫికేషన్ అయినా కూడా డి అయినా ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మనకి అన్ని కొంచెం క్యాలిక్యులేటివ్గానే ఇవ్వడం జరిగింది. కొన్ని షిఫ్ట్లు అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేవు, క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ అనేది కొంచెం మోడరేట్గా ఇవ్వడం జరిగింది. సో కంపేర్ టు 10th, 11, 12 అండ్ 13, సో 12th మనకి మ్యాక్సిమం డిఫికల్టీ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో. ఓకే, సో మనం ఓవరాల్గా చూసినట్టయితే రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 10th చూసుకుంటే ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి మోడరేట్ ఉంది. నెక్స్ట్ 11th వచ్చేసరికి మోడరేట్ ఉంది. నెక్స్ట్ 12th వచ్చేసరికి కంపేర్ టు ఆల్ ద డేస్ అండ్ ఆల్ ద షిఫ్ట్ 12th వచ్చేసరికి మనకి మ్యాక్సిమం డిఫికల్టీ అనేది ఇక్కడే ఉండడం జరిగింది. ఓకే, సో మోడరేట్ టు డిఫికల్టీ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో వెరీ క్యాలిక్యులేటివ్ అనేవి ఇవ్వడం జరిగింది. సో సెకండ్ షిఫ్ట్ అయితే ఇంకా డిఫికల్టీగా ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో ఫస్ట్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్. ఓకే, సో కంపేర్ టు ఆల్ ద డేస్ 13th అనేది మనకి ఈజీ లెవెల్లో ఉండడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ ఆల్సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనకి ఈజీగా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ 13th జూలై చూసినట్టయితే మనకి ఈజీ లెవెల్లో ఉండడం జరిగింది. సో కంపేర్ చేసుకుంటే మొత్తం అన్ని డేస్ని మనకి 12th మాత్రమే బాగా డిఫికల్టీగా ఉంది. ఓకే, నెక్స్ట్ 11 అండ్ 10 చూసినట్టయితే మనకి మోడరేట్గా ఇవ్వడం జరిగింది. సో 13th చూసుకుంటే మనకి ఈజీ లెవెల్లో ఉండడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దీస్ డిఫికల్టీ లెవెల్స్ మాత్రమే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ ప్రయారిటీ వచ్చేసరికి మనకి మెయిన్ ప్రయారిటీ వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ 12th జూలై షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రయారిటీ ఉంటుంది. ఓకే, సో వీటిలో కూడా సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత 1, 3, తర్వాత మాత్రమే 4th షిఫ్ట్ ఉంటుంది. ఆ తర్వాత 11th జూలై ఉండడం జరుగుతుంది, ఎందుకంటే మోడరేట్ కాబట్టి. దాని తర్వాత 10th జూలై అనేది నార్మలైజేషన్ ప్రాసెస్లో ఒక ప్రయారిటీగా ఉంటుంది. సో లాస్ట్ ప్రయారిటీ అనేది మనకు 13th ఉంటుంది. నార్మలైజేషన్ అనేది మేబీ జరగకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి మనకి ఈజీ లెవెల్లో ఉంది కాబట్టి. అంటే సో 12th జూలైనే మనకి మ్యాక్సిమం డిఫికల్టీగా వచ్చింది కాబట్టి, మోడరేట్ డిఫికల్టీ ఇలా ఉంది కాబట్టి సో మనకి మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ 11th వచ్చేసరికి యాడ్ అవుతాయి, బట్ తక్కువగా యాడ్ అవుతాయి. నెక్స్ట్ 10th కూడా కొన్ని యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బట్ 12th మాత్రం కన్ఫామ్గా యాడ్ అవుతాయి. మనకి 100% యాక్యురసీ అది ఉండడం జరిగింది. అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ వర్క్ అవుతుందా? ఓకే, సో ఎలా వర్క్ అవుతుందో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ నార్మలైజేషన్ రియలీ వర్క్స్. నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుందా? నేనైతే ఎస్ అనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డిఫికల్టీ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్ అండ్ డిఫికల్టీ లెవెల్. ఎవరైతే ఈజీ లెవెల్లో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే ఈజీ లెవెల్లో ఉన్న ఎగ్జామ్ రాసిన అతను టోటల్గా అటెంప్ట్ చేసిన మార్క్స్ వచ్చేసరికి 65 మార్క్స్ అనేవి అతను అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది ఈజీ లెవెల్గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, నేను తీసుకున్న కండిషన్, సో ఈ 3% యాక్యురసీ కూడా 100% యాక్యురసీ ఉందని చెప్పి నేనైతే అజ్యూమ్ చేసుకున్నాను. అంటే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాం? సో మనం ఏం అజ్యూమ్ చేసుకుంటున్నామంటే, వీళ్ళు ఏవైతే క్వశ్చన్స్ పెట్టారో అన్ని 100% యాక్యురసీ, అంటే ఏ రాంగ్ క్వశ్చన్ ఉండదు, అన్ని రైట్ గానే పెట్టారు. బట్ డిపెండ్స్ అపాన్ దేర్ అటెంప్ట్స్ అండ్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద స్లాట్ ఓన్లీ దే విల్ గెట్ ద మార్క్స్. ఓకే, సో ఎలా మార్క్స్ అనేవి వాళ్ళు గెయిన్ చేస్తారో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ కండిషన్ ఏంటి? 100% యాక్యురసీతో వాళ్ళు అటెంప్ట్ చేసినట్టు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ షిఫ్ట్లో ఉన్న అతను 65 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేసినట్టయితే 100% యాక్యురసీ కాబట్టి అతనికి మార్క్స్ అనేవి 65 మాత్రమే వస్తాయి, యాడ్ అయితే ఉండవు. అంటే అతనికి అడిషనల్గా మార్క్స్ అనేవి రావు, ఎందుకంటే 100% యాక్యురసీ. ఎగ్జామ్ లెవెల్ అనేది కూడా ఈజీగా ఉంది కాబట్టి తను ఎన్ని అటెంప్ట్ చేశాడో విత్ 100% యాక్యురసీ అన్ని మార్కులు మాత్రమే వస్తాయి.
సో ఇక్కడ మనం తీసుకున్న కేసులో ఈజీగా ఉన్న అతను 65 అటెంప్ట్ చేశాడు విత్ 100% యాక్యురసీ. యూ విల్ గెట్ 65 మార్క్స్. సో మార్క్స్ సెక్యూర్డ్ వచ్చేసరికి 65 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ గా ఉంది. సో మోడరేట్ గా ఉన్నప్పుడు అటెంప్ట్స్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి, ఎందుకంటే డిఫికల్టీ లెవెల్లో ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ కొన్ని. సో మోడరేట్ లెవెల్ అంటాం దాన్నే. సో ఆటోమేటిక్ గా అటెంప్ట్స్ అనేవి తగ్గుతాయి. కంపేర్ టు ఈజీ లెవెల్ ఆ అటెంప్ట్స్ అనేవి కొన్ని తగ్గినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 65 అటెంప్ట్ చేసాడు ఈజీగా ఉన్నతను, మోడరేట్ గా ఉన్నతను ఒక 3 తక్కువగా తీసుకొని 62 అటెంప్ట్ చేయడం జరిగింది విత్ 100% యాక్యురసీ. అంటే ఇతనికి 62 మాత్రమే కాకుండా అడిషనల్ గా కూడా మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతాయి. సో ఎలా యాడ్ అవుతాయి అంటే ఎక్కువగా యాడ్ అవ్వవు, నార్మల్ గా కొన్ని అయితే యాడ్ అవ్వడం జరుగుతాయి. అరౌండ్ నేను తీసుకున్న కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతని మార్క్స్ వచ్చేసరికి 65.25 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే 3.25 మార్క్స్ అనేవి అతనికి యాడ్ అయినాయి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ది డిఫికల్టీ లెవెల్ తన మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అటెంప్ట్స్ కాకుండా అటెంప్ట్స్ కి 100% మార్క్స్ వస్తాయి, ప్లస్ యాక్యురసీకి మనకి 3.25 మార్క్స్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటామండి, ఇది అయితే ఎగ్జాక్ట్ డేటా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఓకే, సో తన మార్క్స్ వచ్చేసరికి 65.25 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డిఫికల్టీగా ఉన్న షిఫ్ట్ లో రాసిన అతని యొక్క అటెంప్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా కంపేర్ టు ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్ తన యొక్క అటెంప్ట్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. 60 మాత్రమే అటెంప్ట్ చేశాడు. ఓకే, బట్ 60 మాత్రమే అటెంప్ట్ చేసిన తన యొక్క యాక్యురసీ అనేది మనం ఏమనుకున్నాం, మనం అజ్యూమ్ చేసుకుంది 100% యాక్యురసీ అనుకున్నాం. అంటే ఇతను 100% యాక్యురసీ కాబట్టి 60 మార్క్స్ వస్తాయి, ప్లస్ అడిషనల్ గా కూడా మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వస్తాయి కంపేర్ టు మోడరేట్ లెవెల్. మోడరేట్ లెవెల్లో కూడా మనకి యాడ్ అవుతాయి మార్క్స్, బట్ ఇక్కడ డిఫికల్టీ లెవెల్లో ఎక్కువ మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఈ కేసులో తన యొక్క మార్క్స్ వచ్చేసరికి 66 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అటెంప్ట్స్ వచ్చేసరికి ఓన్లీ 60 అటెంప్ట్స్ మాత్రమే చేశాడు, బట్ డిఫికల్టీ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి మార్క్స్ అనేవి 66 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకునే చూసినట్టయితే 65 అటెంప్ట్స్ గాను 65 మార్క్స్ వస్తాయి. 62 అటెంప్ట్స్ కి 62 కాకుండా 65.25 వచ్చాయి. ఇక్కడ 60 మార్క్స్ అటెంప్ట్ చేసినట్టయితే 60కి 66 వచ్చాయి. అంటే కంపేర్ టు ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్ వీటిని కంపేర్ చేసుకుంటే డిఫికల్టీ లెవెల్లో ఎవరైతే 100% యాక్యురసీతో మాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్ చేయగలిగితే వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి, గ్యారంటీగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో నా కేసు తీసుకున్నట్టయితే ఒకానొక షిఫ్ట్ లో నేను 67 మార్క్స్ మాత్రమే అటెంప్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 67 అటెంప్ట్స్ మాత్రమే చేయడం జరిగింది ఒక ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి. బట్ నా మార్క్స్ వచ్చేసరికి 78.25 మార్క్స్ అనేవి నాకు రావడం జరిగింది. సో ఇది ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో నాకు అంతకుముందు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లోనే నా అటెంప్ట్స్ అనేవి విత్ 100% యాక్యురసీతో నేను 67 పెట్టడం జరిగింది. బట్ నా మార్క్స్ వచ్చేసరికి 78.225 రావడం జరిగింది. సో ఇందుకోసం నేను చెప్తున్నాను, నార్మలైజేషన్ కంపల్సరీగా ఉంటుంది. సో ఏ భయం పడాల్సిన అవసరం అయితే లేదు. మన అటెంప్ట్స్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే నా కేసులో చూసుకున్నట్టయితే ఇక్కడ అరౌండ్ 11.25 మార్క్స్ ఇక్కడ నాకు యాడ్ అవడం జరిగినాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది డిఫికల్టీ లెవెల్. సో డిఫికల్టీ లెవెల్ మీద బేస్ చేసుకుని ఉంటుందండి. 11.25 మార్క్స్ యాడ్ అవుతాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం, బట్ డిపెండ్స్ అపాన్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ పేపర్ మన యొక్క మార్క్స్ అనేవి యాడ్ అవడం జరుగుతాయి. ఎగ్జాంపుల్ గా నా తీసుకోండి, నేను 67 అటెంప్ట్ చేశాను, నాకు వచ్చిన మార్క్స్ 678.25 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సో అంతకు ముందు రాసిన ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లోనే. సో ఈ విధంగా నార్మలైజేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏ భయం పడాల్సిన అవసరం అయితే లేదు. మన అటెంప్ట్స్ తక్కువగా ఉన్నా బట్ మన యాక్యురసీ అనేది మనల్ని కాపాడుతుంది. యాక్యురసీ 100% ఉంటే మీకు మార్క్స్ అనేవి బాగా హ్యూజ్ గా పెరుగుతాయి. ఓకే, మార్క్స్ యాక్యురసీ అనేది కొంచెం తక్కువగా లైట్ గా 90%, 90 to 95% ఈ విధంగా ఉంటే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. బట్ అసలు యాక్యురసీ లేకుండా అటెంప్ట్ చేసినట్టయితే మీకు మార్క్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో ఈజీ లెవెల్లో ఉన్నప్పుడు ఎన్ని అటెంప్ట్ చేసినా కూడా విత్ 100% యాక్యురసీ చేస్తే ఆ మార్కులు మాత్రమే వస్తాయి. ఇదంతా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్బీఐ క్లర్క్ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ 2020. అంటే లాస్ట్ ఇయర్ మనం కట్ ఆఫ్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వేకెన్సీస్ అక్కడ 150 వేకెన్సీస్. సో నేను ఇక్కడ జనరల్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఎక్సెప్ట్ ఎస్టీ, రిమైనింగ్ ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వీళ్ళందరికీ కూడా 68 మార్క్స్ మాత్రమే కట్ ఆఫ్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఐఎమ్ టేకింగ్ జనరల్ యాజ్ ఓకే. సో నేను జనరల్ నే ఇక్కడ తీసుకుంటున్నాను కంపేర్ చేయడానికి. సో జనరల్ యావరేజ్ కట్ ఆఫ్ 68 కట్ ఆఫ్ కాబట్టి నేను 68 నే కన్సిడర్ చేస్తున్నాను. అంటే వేకెన్సీస్ 150 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 68 ఉంది ఫర్ 2020. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ.
తెలంగాణ వచ్చేసరికి 375 వేకెన్సీస్, కట్ ఆఫ్ వచ్చేసరికి 66 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక 475 వేకెన్సీస్ ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేసరికి 58.5 ఉండడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్కి వచ్చేసరికి 550 వేకెన్సీస్, 550 వేకెన్సీస్ గాను 56.75 కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ 865 వేకెన్సీస్ ఫర్ మహారాష్ట్ర, కట్ ఆఫ్ అనేది 59.75 ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా అన్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కంపేర్ టు దీస్ 4 స్టేట్స్. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ అండ్ మహారాష్ట్రతో ఆంధ్రని పోల్చుకుంటే మనం కంపేర్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ది వేకెన్సీని మీద కూడా మనకి బేస్ చేసి ఉంటుంది కట్ ఆఫ్ అనేది. అండ్ ఆల్సో డిఫికల్టీ లెవెల్ ఆఫ్ పేపర్ లెవెల్ ని బేసిస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ ఇయర్ లో జరిగిన 2021 ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ని ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో 2021 కి సంబంధించి ఆంధ్రాకి వేకెన్సీస్ అయితే లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. సో తెలంగాణకి అటెంప్ట్ చేశారు, తెలంగాణలో అప్లై చేశారు, కర్ణాటక అప్లై చేశారు, గుజరాత్ అప్లై చేశారు, ఇంకా మహారాష్ట్ర అప్లై చేశారు. అంటే డిఫరెంట్ స్టేట్స్ అప్లై చేయడం జరిగింది. కొంతమంది యూపీలో కూడా అప్లై చేయడం జరిగింది. బట్ ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ అండ్ మహారాష్ట్రలో అప్లై చేశారు కాబట్టి నేను ఇవి కంపేర్ చేయడానికి తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వేకెన్సీ లేదు కాబట్టి కట్ ఆఫ్ అనేది మనం ఉండదు. సో తెలంగాణ వచ్చేసరికి 275 వేకెన్సీస్. ఓకే, లాస్ట్ ఇయర్ మనకి 375 ఉండడం జరిగింది. బట్ ఈ ఇయర్ 100 తగ్గి 275 వేకెన్సీస్ ఉన్నాయి. సో బేస్డ్ అపాన్ ది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, మన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని అండ్ ఆల్సో మన ఎక్స్పర్ట్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ ఈ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని మన కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ దిస్ ఈస్ నాట్ యాక్చువల్ కట్ ఆఫ్, దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఓన్లీ. ఓకే, సో తెలంగాణ వచ్చేసరికి మనకి 63 to 67 ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, మేబీ వేరీ అవ్వచ్చు బట్ మాక్సిమం మాత్రం 63 నుంచి 67 అయితే ఉండడం జరుగుతుంది. ఇది మన ఎక్స్పర్ట్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఓకే, దిస్ ఈస్ నాట్ యాక్చువల్ కట్ ఆఫ్, ఇది యాక్చువల్ కట్ ఆఫ్ అయితే కాదు, వేరే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక. సో కర్ణాటక వచ్చేసరికి మనకి వేకెన్సీస్ 400 వేకెన్సీస్ ఉన్నాయి. సో 400 వేకెన్సీస్ గాను మనకి కట్ ఆఫ్ అనేది 57 నుంచి 60 ఉండే కట్ ఆఫ్ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ వచ్చేసరికి మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు గుజరాత్లో అప్లై చేశారు. సో 902 వేకెన్సీస్ ఉన్నాయి. సో 902 వేకెన్సీస్ గాను కట్ ఆఫ్ అనేది 51 to 54 ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, వేకెన్సీ అనేది మనకి ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా ఉంది అండ్ ఆల్సో డిఫికల్టీ ఆఫ్ పేపర్ వచ్చేసరికి మనకి కొంచెం మోడరేట్ గానే ఉంది కాబట్టి గ్యారంటీగా ప్రీవియస్ గా పోల్చుకుంటే 2020 కట్ ఆఫ్ తో పోల్చుకుంటే ఇది తక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మన కట్ ఆఫ్ 56.75 ఉంది. సో కంపేర్ టు 56.75 మనకు ఒక 2 or 3 తక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి గుజరాత్ యొక్క కట్ ఆఫ్ 51 నుంచి 54 ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్రలో వేకెన్సీస్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇప్పుడు తగ్గినాయి కొన్ని. ఓకే, సో ఇప్పుడు 640 ఉన్నాయి. సో 640 వేకెన్సీస్ గాను కట్ ఆఫ్ అనేది మేబీ 1 or 2 తగ్గే ఛాన్స్ ఉంది, లేదా 1 or 2 పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మహారాష్ట్రకి 57 నుంచి 62 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, యాక్చువల్ కట్ ఆఫ్ కాదు. వీటిని మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మన యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఉండడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేకెన్సీ లేదు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అయితే లేదు. సో వీళ్ళ యొక్క ఆస్పిరెంట్స్ ఇక్కడ మనకి తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అప్లై చేశారు కాబట్టి తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ అండ్ మహారాష్ట్రకి సంబంధించి కట్ ఆఫ్ అనేవి ఈ విధంగా ఉంటాయని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.